హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను మీకోసం బ్రాక్లీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. బ్రాక్లీని మనము హరిఫుల్ గోబీ అని కూడా అంటారనమాట. సో ఇదైతే హెల్త్కి చాలా మంచిది. దీన్ని మనం ఎలా వండుకోవాలి అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం కాలీఫ్లవర్ని కానీ క్యాబేజ్ని కానీ ఎలా అయితే హాట్ వాటర్లో వేస్తామో దీన్ని కూడా అలాగే కాసేపు హాట్ వాటర్లో పెట్టాలి. సో దానికోసం మనం కొద్దిగా వాటర్ వేడి చేసుకున్న తర్వాత బ్రాక్లీని అందులో వేసేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకొని అది ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టేసేయాలన్నమాట. సో పెట్టేసిన తర్వాత మనం ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కలుపుకోవాలి. సో కరివేపాకు వేసుకొని కలిపిన తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే హాట్ వాటర్లో నానబెట్టి తీసుకున్నామో ఆ బ్రాక్లీని ఇందులోకి వేసేయాలి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో అది హాట్ వాటర్లో ఎందుకు అంటే ఏమైనా పురుగులు కానీ అలా అందులో ఉంటే వెళ్ళిపోతాయి, అందుకని మనం వాటిని హాట్ వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనకి సరిపడంత కారం అలాగే ఆల్రెడీ ఉప్పు మనం వేసుకొని ఉంటాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది మంచిగా ఫ్రై అయ్యాక ఇంకా కొంచెం ధనియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. చపాతీ పైన కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.